వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. తెలంగాణ ముఖ్యమంత్రి మాన్యశ్రీ రేవంత్ రెడ్డి గారు చాలా చక్కటి ఆలోచన ఒకటి చేశారు ప్రజల మీదకి. ఏంటంటే వాహనాలకి చలాన్లు విధిస్తున్నాము, ఏవైతే సిగ్నల్స్ దాటుతున్నారు, హెల్మెట్ పెట్టుకోవట్లేదు, ట్రిపుల్ రైడింగ్ చేస్తున్నారు, డ్రంక్ అండ్ డ్రైవ్ జరుగుతోంది, యాక్సిడెంట్లు పెరిగిపోతున్నాయి, ఇలాంటివన్నీ చెప్పుకుంటూ వచ్చి ఈ చలాన్ల మీద డిస్కౌంట్లు ఇస్తాము అనేటువంటి భావనలో వాళ్ళు ఉన్నారు. ఆ డిస్కౌంట్లు వస్తాయిలే, సగం కట్టేసుకోవచ్చు, మిగతా అది అవసరం లేదు అన్నటువంటి దాంట్లో ఉన్నారు. కాబట్టి అసలు బండి కొనే దగ్గరే రిజిస్ట్రేషన్ జరిగేటప్పుడే వాళ్ళ బ్యాంక్ అకౌంట్ని తీసుకొని లింక్ చేసేస్తే సిగ్నల్ దాటారు లేదంటే చలానా పడింది అన్న వెంటనే అందులోంచి డబ్బులు కట్ అయిపోయేటువంటి విధంగా మెకానిజం తీసుకురండి అని చెప్పి చాలా చక్కటి ఇది చేశారనమాట, ఒక అభిప్రాయం. అలాంటి విధానం కూడా రావాలి అని చెప్పి అభిప్రాయాన్ని వ్యక్తం చేసేశారు. ఒకసారి ఆయన మాటల్లోనే వినండి. లేదా డ్రంక్ అండ్ డ్రైవ్ లో బండ్లు నడిపే వాళ్ళని నియంత్రించాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉన్నది. వాళ్ళ మీద కఠినంగా కూడా వ్యవహరించాలి. స్పీడింగ్ తోని మీరు చలానాలు వేస్తున్నారు, కానీ సంవత్సరం అయిన తర్వాత డిస్కౌంట్స్ ప్రకటిస్తున్నారు. దానివల్ల ఎలాగూ తగ్గిస్తారు కదా, మళ్ళీ చూద్దాంలే అన్న వ్యవస్థ ఈరోజు ఒక సమస్యగా మారింది. అందుకే పోలీస్ సిబ్బందికి శాఖకు నేను సూచన చేస్తున్నా, ఈ చలాన్స్ వెయ్యడం అనేది వెయ్యకుండానే నియంత్రించి వాళ్ళకు అవగాహన కల్పించాలి. తప్పని పరిస్థితిలో ఎవరి మీదైనా చలానా వేస్తే ఒక్క పైసా తగ్గించకండి. మూడవది, వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ తోని డైరెక్ట్ గా డిపార్ట్మెంట్ కి సింక్రనైజ్ చేయండి. ఎప్పుడు చలానా పడితే ఆటోమేటిక్ గా వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళి డిడక్ట్ అయి పోయే విధంగా ఈరోజు బండి రిజిస్ట్రేషన్కి వచ్చినప్పుడే ఆ బండి యజమాని యొక్క ఖాతాను మీరు తీసుకోండి, బ్యాంక్ అకౌంట్ను అటాచ్ చేయండి. ఏ బండి అయితే స్పీడింగ్ చేస్తుందో, ఏ బండి అయితే సిగ్నల్ జంప్ చేస్తుందో, ఏ బండికి అయితే చలానా పడుతుందో ఆటోమేటిక్ గా ఆ యజమాని అకౌంట్లో నుంచి నగదులు బదిలీ అయ్యే విధంగా మీరు ఈరోజు టెక్నాలజీని వాడుకోండి. బ్యాంకులను కూడా సమన్వయం చేసుకోండి. లేకపోతే ఈ ప్రమాదాలను నియంత్రించడం కష్టమవుతుంది. విన్నారుగా, దీనికి సంబంధించి ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయం అంటే అఫ్కోర్స్ నేను కూడా నా అభిప్రాయం చెప్పాను అనుకోండి. ఒకటి, చాలామంది చెప్పినటువంటి అభిప్రాయాన్ని చూస్తే వాహనం మీద చలాన్ పడితే ఓనర్ బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు కట్టాలంటున్నటువంటి రేవంత్ రెడ్డి గారు, మీ వాహనం మీద ఉన్న పెండింగ్ చలాన్లు మరి ఎవరి ఖాతాలో నుండి కట్ అవుతాయి, మీ ఖాతా నుంచి ఏమైనా కట్ అవుతాయా అంటూ దాదాపుగా ఎన్ని చలాన్లు ఉన్నాయనేది చూస్తే 18 చలాన్లు ఉన్నాయి. 17,795 రూపాయలు కట్టాల్సింది గ్రాండ్ టోటల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. భద్రతా కారణాల దృష్ట్యా ఆ కారు నంబర్ కానీ ఇది మీకు చూపించట్లేదు, మీరు ఈ స్క్రీన్ షాట్లో చూస్తున్నారు. ఆ నంబర్ మాత్రం చూపించకుండా మీకు ఈ చలాన్లు చూపిస్తున్నాం. ఇది ముఖ్యమంత్రి గారు 17,750 రూపాయలు కట్టేస్తే సరిపోతుంది, అదే 795 రూపాయలు. ఇక సెకండ్ పాయింట్, ఇక కొంతమంది సీనియర్ జర్నలిస్టులు మాట్లాడింది చూస్తే, మా దగ్గర ట్రాఫిక్ వాళ్ళు ఫోటోలు కొట్టడం తప్పించి ట్రాఫిక్ క్లియర్ చేయడం లేదు, రోడ్లు కూడా బాగాలేదంటున్నారు. తర్వాత ఇంకొక అభిప్రాయం ఏంటంటే, సరే కట్టడానికి ప్రజలు సిద్ధం, ముఖ్యమంత్రి గారు అడిగినట్టుగానే వెంటనే బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయ్యే విధంగా పెట్టడానికి మేము సిద్ధం. మరి రోడ్ల మీద గుంతలు కనిపిస్తే ముఖ్యమంత్రిని ట్యాగ్ చేసి సోషల్ మీడియాలో పెడతాము, మరి వెంటనే గుంతలు పూడ్చనందుకు ఫైన్ ప్రజల అకౌంట్లో ఏమైనా వేస్తారా, మరి ప్రభుత్వం ఏ పనులు చేయట్లేదో వాటి ఫోటోలు కూడా పెడతాము, మరి వసూలు చేసిన పన్నులు వెనక్కి అకౌంట్లోకి వేస్తారా, రోడ్లు మంచిగా చేసిన తర్వాత రాంగ్ రూట్లో వెళ్తే ఫైన్ వెయ్యండి, ముందుగా రోడ్లు ప్లాట్ఫామ్స్ మ్యాన్ హోల్స్ సరిగ్గా చెయ్యని అధికారుల కాంట్రాక్టర్ల ఖాతాల్లోంచి డబ్బులు వసూలు చేయండి, ఏ రోడ్లకి ఏ కాంట్రాక్టర్లు అప్పగించారో వాళ్ళ పేర్లు ఫోన్ నెంబర్స్ సహా బోర్డులు పెట్టండి, వాళ్ళకి ఫైన్ వేయండి, ట్రాఫిక్ సిగ్నల్స్ వ్యవస్థని బస్ స్టాండ్స్ని పెద్ద మాల్స్ హైటెక్స్ భవనాల ముందు పొంగి పొరలే బురద డ్రైనేజీ చెత్తను శుద్ధి చేయించండి, పాదచారులకి రోడ్స్ పొడవునా పర్ఫెక్ట్గా ప్లాట్ఫామ్ నిర్మించండి, చెట్లు నరికి మొక్కలు నాటి ఎండగట్టడం కాదు పచ్చదనం కాపాడండి, వేలాడుతున్న కేబుల్స్ని సరిచేయండి, వీధి దీపాలు సరిచేయండి, ముందు రాజకీయ నాయకుల అతి తీవ్ర ఫ్లెక్సీల తోరణాలు తొలగించండి, తగ్గించుకోండి, దేవుడి బొమ్మ చిన్నది మీ బొమ్మలు పెద్దగా చేసుకుంటూ పబ్లిసిటీ మానండి, రోడ్ల మీద ఇరువైపుల ప్లాట్ఫామ్ మీద
చెత్త, మట్టి, రాళ్ళు, పిచ్చి మొక్కలు, నరికేసిన కొమ్మలు, ఇల్లు కట్టి లేదా కూల్చి వ్యర్థాలు తొలగించండి. అవి ఎవరు వేశారో వాళ్ళకి పన్నులు వేయండి. అలాగే వాహన రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు అకౌంట్ని జత చేయాలన్న సీఎం రేవంత్ రెడ్డి గారి మాటలను తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇది వ్యక్తిగత స్వేచ్ఛను హరించడమే అవుతుంది. పోలీసులు ఇప్పటికే చెట్టు చాటున పుట్ట చాటున కూర్చుని ఫోటోలు తీస్తారు, అలా తీసి చలానాలు ఇస్తుంటారు. ఆ చలానాలకి మరింత ఊతం ఇచ్చినట్టు అవుతుంది. ఆటోమేటిక్గా బ్యాంక్ అకౌంట్ నుంచి కట్ అవ్వడం అంటే నియంత్రణతో పోకడకు నిదర్శనం. ప్రభుత్వ ఖజానాన్ని నింపుకోవడం కోసం ఇలాంటి నిర్ణయాలు. రోడ్ల మీద యూటర్న్లు అడ్డదిడ్డంగా ఉన్నాయి, శాస్త్రీయంగా లేవు. కిలోమీటర్లు తిరిగి యూటర్న్ తీసుకోవాల్సిన పరిస్థితి. పాలనలో సంస్కరణలు తెమ్మంటే ప్రజల నుండి వసూలు చేస్తా అనడం దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి అని ఇంకొక నెటిజన్ దీనికి సంబంధించి వ్యాఖ్యానం. అండ్ ఇవి మాత్రమే కాకుండా పంతంగి టోల్ ప్లాజా దగ్గర సంక్రాంతికి సంబంధించి ఊళ్ళకి వెళ్తూ ఉంటాం కదా, ఈ ఊళ్ళకి వెళ్ళేటువంటి క్రమంలో సైరన్లు ఎక్కువైపోతున్నాయి, విఐపి సైరన్లు. ఈ విఐపి సైరన్ సంస్కృతిని అరికట్టాలంటే ముందుగా ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతరత్రా ఉన్నటువంటి అధికారులు ఎక్సెప్ట్ ఫైర్ ఇంజిన్, అంబులెన్స్కి తప్ప ఇక ఏ వెహికల్కి కూడా అటువంటి సైరన్ ఉండకూడదు అనేటువంటి రూల్ని పాస్ చేయండి. ఫస్ట్ థింగ్. రెండోది, పొద్దున్నే ఆఫీస్కి వెళ్దామని బయలుదేరుతాం, ముఖ్యమంత్రి గారి పర్యటన లేదంటే మంత్రుల పర్యటన ఉంటుంది, సిగ్నల్స్ దగ్గర ఆపేస్తారు. ఒక్కోసారి 10 నిమిషాలు పడుతుంది, ఒక్కోసారి అరగంట సేపు పడుతుంది. ఈ అరగంట వాల్యుబుల్ టైంకి సంబంధించి మరి మా దగ్గర ప్రజల దగ్గర పన్నులు వసూలు చేస్తున్నారు కదా, ఆ పన్నుల సొమ్ముని ఈ అరగంట టైంలో మేము ఆఫీసులకు రీచ్ అవ్వకపోతే హాఫ్ డే శాలరీలు కట్టవడాలు లేదంటే ఇతరత్ర కొన్ని నష్టాలు జరుగుతాయి కదా, ఆ నష్టాన్ని భర్తీ చేసినట్లయితే మా బ్యాంక్ అకౌంట్లు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అలాగే ప్రజాప్రతినిధులు సైతం వాళ్ళ బ్యాంక్ అకౌంట్లని ఇవ్వగలుగుతారా? ముఖ్యమంత్రి గారి ఆలోచన బాగానే ఉంది, కానీ ఆచరణ దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే ఈ సలహా ఆయనకే వచ్చిందా లేదంటే ఇంకెవడన్నా పక్క నుండి ఇచ్చాడో తెలియదు. ఇలాంటి దిక్కుమాలిన సలహాలు ఇచ్చి బాధుడు పేరుతోటి ప్రజల్ని పిప్పి చేయకండి. లైఫ్ ట్యాక్స్ని కట్టించుకుంటున్నారు వెహికల్స్కి. ఎవరి లైఫ్కి ట్యాక్స్ కట్టించుకుంటున్నారు? నిజమే, మేము హెల్మెట్ పెట్టుకోకపోతే యాక్సిడెంట్ అయితే మాకే దెబ్బ తగులుతుంది, మా కుటుంబానికే ఇబ్బంది కలుగుతుంది. ఆ విషయంలో ప్రభుత్వానికే కదా అందరికీ సహకరించి తీరాలి, ఖచ్చితంగా ఒప్పుకుంటాం. అలాగే అతివేగం ప్రమాదకరం అని చెప్పారు, వేగవంతమైనటువంటి ప్రయాణం అక్కర్లేదు, ప్రశాంతంగా వెళ్ళమన్నారు, అలాగే వెళ్తాం. మంత్రులు, ఎమ్మెల్యేలు, రాజకీయ నాయకులు, బడా పారిశ్రామికవేత్తలు కొడుకులు, కూతుళ్ళు, వాళ్ళకున్నటువంటి లగ్జరీ కార్లు, కోట్ల రూపాయలు తగలేసి లక్షల రూపాయలు తగలేసుకున్నటువంటి కార్లు బీభత్సంగా రోడ్డు మీద నడుపుతూ ఉంటారు. చలాన్ల పేరుతో వదిలేస్తే మరి మిగతా వాళ్ళకి ఏమో ఓ ముసలాయన పక్కన నడుచుకుంటూ వెళ్తుంటే వాడు కొట్టేటువంటి హారన్కు వాడు వెళ్ళే స్పీడ్కు గుండాగిపోవచ్చు, కింద పడిపోవచ్చు. దాన్ని ఏం చేస్తారు? సో ముందు వీళ్ళందరూ ఆచరించి అప్పుడు సామాన్య ప్రజల మీదకి దీన్ని తీసుకొస్తే బాగుంటుంది. అలాగే రోడ్డు మీద ఒక్క గుంత ఎక్కడన్నా కనిపించినా సరే డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారిని ట్యాగ్ చేయడం, ఫైన్ కట్టమని చెప్తాం. మరి ప్రజలందరికీ ఆ ఫైన్కి సంబంధించి పైసా అయినా సరే ప్రజల అకౌంట్లోకి వేస్తారు. ఎందుకంటే బికాస్ ఈ రోడ్లు వేసినంత కూడా ప్రజలు కట్టినటువంటి పన్నుల నుంచే కదా. మరి మీరు రోడ్డు సరిగ్గా వేయలేదు, మా డబ్బులు వృధా కదా, మా డబ్బులు మాకు ఇచ్చేయండి, మేము మళ్ళీ ఎలాగో పన్నులు కట్టుకోవాలి. ఇటు మాకు ఉపయోగపడక మీరు రోడ్లు వేయక ఎవడ అవినీతి చేస్తే ఇదంతా ఇవ్వాలి. సో ఆలోచన మంచిదైనప్పటికీ ఆచరణ దగ్గరకు వచ్చేసరికి ముందు మనతోటి స్టార్ట్ చేసి తర్వాత మాట్లాడండి. ఇంకో గొప్ప మాట అన్నారు, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు ఎక్కువ అవుతున్నాయి, తద్వారా ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి అని చెప్పాను. ముందుగా వైన్ షాపుల దగ్గర బండి పార్కింగ్ ఉండకూడదు, పర్మిట్ రూములు తీసేయండి. రోడ్డు మీద ఎవడన్నా తాగుతూ కనిపించాడు లేదా వైన్ షాప్ దగ్గర తాగుతూ కనిపించాడు ఇది అంటే ఖచ్చితంగా ముందు మూసేయండి. అలాగే బార్లు, ఏ ఒక్కరూ కూడా సెల్ఫ్ డ్రైవింగ్ తోటి బార్లకి కానీ హోటళ్ళకి కానీ వైన్ షాపులకు కానీ వెళ్ళి తాగి బండి నడపడానికి వీలు లేదు అనేటువంటి రూల్ని పాస్ చేయండి. దెబ్బకి యాక్సిడెంట్లు ఆగుతాయి, దెబ్బగాగితే యాక్సిడెంట్లు లేదు. మేమే మాకు మద్యం ఆదాయం మొత్తం మాకు కావాలి, మా ఇష్టం వచ్చినట్టు ఆదాయం మేము పెంచుకోవాలి. కానీ చివరాఖరికి వచ్చేసి ఏంటంటే తాగమని ప్రోత్సహించేది వీళ్ళే. రాత్రి 11-12 దాకా బార్లు ఓపెన్ చేస్తాము లేదంటే వైన్ షాపులు ఓపెన్ చేస్తాం రండి, తీసుకెళ్ళేవాడు తీసుకెళ్తాడు, తాగేసేవాడు అక్కడ ఎందుకు లేని వెళ్ళిపోతాడు, వాడికి విచక్షణ ఉండదు. కానీ అక్కడ ఉంది కదా రూల్, అక్కడ పెట్టచ్చు కదా, ఇక్కడ తాగడానికి వీలు లేదు, ఇక్కడ పర్మిట్ రూమ్ అనేది లేదు, వైన్ షాప్ దగ్గర లేదు అని చెప్పాలి. ప్రభుత్వం ఇలాంటివి చేయకుండా ఇప్పుడు వచ్చి సడన్గా మా బ్యాంక్ అకౌంట్ పెట్టాలి, అటువంటి మెకానిజం రావాలి, సిగ్నల్లో చలాన పడిన వెంటనే కట్ అయిపోవాలి, ప్రభుత్వానికి కూడా పని చెయ్యట్లేదు అన్నదానికి ఆటోమేటిక్గా కట్ అయి ప్రజలకి డబ్బులు వేసేటువంటిది కూడా ఏమైనా ఉంటే పెట్టండి. అప్పుడు
ఆటోమేటిక్గా రెండింటికి బ్యాలెన్స్ అవుతుంది. ఇది చాలామంది చెప్పేటువంటి అంశం. ఏమంటారు? ముఖ్యమంత్రి గారు మరి ఇంతకీ 17,795 రూపాయలు ఎప్పుడు కడుతున్నారో? ప్రజల సొమ్ముల్లోంచే కట్టాలా, లేదంటే వ్యక్తిగతంగా వారు కట్టుకుంటారా? చూద్దాం. ఇది విమర్శ అండి, సద్విమర్శ మాత్రమేనండి, కాస్త వ్యంగ్యం ఉన్నప్పటికీ కూడా. ఎందుకంటే ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు పాలకులకి తెలియాలి. పాలకులు తీసుకునేటువంటి నిర్ణయాలు ప్రజా ఆమోదయోగ్యంగా ఉండాలి, కానీ ప్రజల మీద భారం పడేలా ఉండకూడదు. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.